kg Kelvin. Similarly, specific heat of iron at room temperature is 0.45 kilojoule per kg Kelvin. సో ఇక్కడ మనకి రెండు మెటీరియల్స్కి డిఫరెంట్ రూమ్ టెంపరేచర్ దగ్గర వాటర్కి ఒక వాల్యూ ఉంది, అలాగే ఐరన్కి ఒక వాల్యూ ఉంది. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే వాటర్ అనేది ఇక్కడ సిపి ఫర్ వాటర్ ఈజ్ మోర్ కంపేర్డ్ టు ది ఐరన్, ఆల్మోస్ట్ 10 times ఉంది కదా. సో ఇది 4.18, ఇది 0.45. అంటే ఈ వాటర్కి ఎక్కువ ఉంది అంటే ఇట్ కెన్ స్టోర్ మోర్ థర్మల్ ఎనర్జీ ఆల్మోస్ట్. సో ద వాటర్ కెన్ స్టోర్ ఆల్మోస్ట్ 10 times ద ఎనర్జీ దట్ ఐరన్ కెన్ పర్ యూనిట్ మాస్. సో పర్ యూనిట్ మాస్కి వాటర్ అనేది ఆల్మోస్ట్ 10 times థర్మల్ ఎనర్జీని దాంట్లో స్టోర్ చేసుకోగలదు ఎట్ రూమ్ టెంపరేచర్. సో సిమిలర్లీ థర్మల్ కండక్టివిటీని కూడా మనం థర్మల్ కండక్టివిటీ అంటే ఏంటి, సింపుల్గా ఇట్ ఈస్ ఎ మెజర్ ఆఫ్ మెటీరియల్స్ ఎబిలిటీ టు కండక్ట్ హీట్. అంటే ఎంత ఎఫిషియెంట్గా ఒక మెటీరియల్ అనేది హీట్ని కండక్ట్ చేయగలదో, సో దాన్ని ఏమంటాం మనం ఆ ప్రాపర్టీని థర్మల్ కండక్టివిటీ అంటాం. సో వీ విల్ డినోట్ థర్మల్ కండక్టివిటీ విత్ ద లెటర్ స్మాల్ కే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ రూమ్ టెంపరేచర్ దగ్గర సో 2 మెటీరియల్స్ తీసుకున్నాం, సేమ్ ఇందాకలాగే ఐరన్ అలాగే వాటర్ తీసుకుంటున్నాము. సో ఐరన్ మెటీరియల్ మెటీరియల్కి ఎంత థర్మల్ కండక్టివిటీ ఉంది అంటే 80.2 వాట్ పర్ మీటర్ కెల్విన్. ఇది కండక్టివిటీ వాల్యూ ఆఫ్ ఐరన్. సో సిమిలర్గా వాటర్ యొక్క కే వాల్యూ ఎంత అంటే 0.607 వాట్ పర్ మీటర్ కెల్విన్. సో అంటే ఐరన్ కెన్ కండక్ట్ more faster, iron can conduct heat more faster than the water, almost 100 times. ఎందుకంటే కే వాల్యూ అనేది 100 times, ఇంచుమించు 100 times ఎక్కువ కంపేర్డ్ టు ది వాటర్. సో అందుకే ఐరన్ కండక్ట్స్ హీట్ మోర్ దాన్ 100 times ఫాస్టర్ దాన్ వాటర్ కెన్. సో వాటర్ కన్నా ఎక్కువ ఫాస్ట్గా ఐరన్ అనేది హీట్ని కండక్ట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి రెండు ఎగ్జాంపుల్స్, ఒకటేమో స్పెసిఫిక్ హీట్కి ఎగ్జాంపుల్ సేమ్ వాటర్ ఐరన్ తీసుకున్నాం, అలాగే ఇక్కడ కూడా థర్మల్ కండక్టివిటీకి ఐరన్ వాటర్ తీసుకున్నాం. సో ఇక్కడ రెండు ఆపోజిట్ టర్మ్స్ చూడండి. స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి అంటే ఎంత ఎఫిషియెంట్గా థర్మల్ ఎనర్జీని స్టోర్ చేసుకోగలదో దాన్ని మనం స్పెసిఫిక్ హీట్ అంటాం. అది ఇక్కడ వాటర్కి ఎక్కువ కాబట్టి వాటర్ ఎక్కువ థర్మల్ ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ ఐరన్ అనేది ఎక్కువ కండక్టివిటీ వాల్యూ, అంటే ఇది ఫాస్ట్గా కండక్ట్ చేస్తుంది. సో ఇండైరెక్ట్గా వాటర్కి తక్కువ కండక్టివిటీ వాల్యూ ఉంది అంటే ఇండైరెక్ట్గా ఇట్ కెన్ స్టోర్ మోర్ థర్మల్ ఎనర్జీ, అంతే కదా. సో ఎందుకంటే అంత ఫాస్ట్గా అక్కడ అవ్వదు, హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. సో థర్మల్ ఎనర్జీ అనేది అది ఎక్కువ స్టోర్ చేసుకోగలదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వాటర్ ఈజ్ ఎ పూర్ హీట్ కండక్టర్. వాటర్ ఈజ్ ఏ పూర్ హీట్ కండక్టర్ రిలేటివ్ టు ఐరన్. సో వాటర్ యొక్క కే వాల్యూ ఐరన్ కన్నా చాలా తక్కువ, బట్ ఆల్దో వాటర్ ఈజ్ an excellent medium to store thermal energy. To store thermal energy. థర్మల్ ఎనర్జీ అనేది ఎక్కువ స్టోర్ చేసుకోగలదు వాటర్, బట్ ఏంటంటే ఎక్కువ ఫాస్ట్గా హీట్ని కండక్ట్ చేయలేదు. సో థర్మల్ కండక్టివిటీ వాల్యూ కనుక్కోవడానికి మనకి ఇక్కడ మనం ఫోరియర్స్ లా ఆఫ్ హీట్ కండక్షన్ అనేది యూజ్ చేసుకుంటాము. సో ఫోరియర్స్ లా ఆఫ్ హీట్ కండక్షన్ ఏం చెప్తుందంటే, సో మైనస్ కేఏ డెల్టా టీ బై డెల్టా ఎక్స్. ఓకే, సో ఇక్కడ నుంచి కే వాల్యూ అనేది మనకి వెనెవర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 meter square అండ్ టెంపరేచర్ డిఫరెన్స్ ఈజ్ 1 Kelvin. డెల్టా ఎక్స్ ఈజ్ సమ్ 1 meter యూనిట్ థిక్నెస్ తీసుకుంటే, సో మనకి ఎంతైతే ఇక్కడ మనం కనుక్కునేది థర్మల్ కండక్టివిటీ వాల్యూ వస్తుంది. అంటే మనం జనరల్గా ఏదన్నా ఒక ప్రాపర్టీని డిఫైన్ చేయాలంటే ఏం చేస్తాము అంటే మిగతా అన్ని యూనిట్ వాల్యూస్ అయిపోతే సో ఈ ఈక్వేషన్ అనేది కేని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్తాం, ఒక కాన్స్టెంట్ వాల్యూ.
సో the thermal conductivity of a material can be defined as the rate of heat transfer through a unit thickness of the material per unit area per unit temperature difference. ఓకే, అలా మనం కే వాల్యూని కనుక్కుంటాం. సో యాక్చువల్గా కే వాల్యూ కనుక్కోవడానికి మనకి అంటే ఒక మెటీరియల్ యొక్క కే వాల్యూ కనుక్కోవడానికి మనకి ఒక సెటప్ ఉంటుంది. సో ఒక సింపుల్ ఎక్స్పెరిమెంటల్ సెటప్ ఉంటుంది. సో దాంట్లో ఒక ఎలక్ట్రికల్ హీటర్ ప్లేస్ చేస్తాము. దాని పక్కనే మనకు కావాల్సిన మెటీరియల్ ప్లేస్ చేసి మనం కండక్టివిటీ వాల్యూ అనేది కనుక్కుంటాం. సో అంటే హౌ టు ఫైండ్ అవుట్ ద థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ఎ మెటీరియల్ అంటే, సో దాని మీద ఒక ప్రాబ్లం అనేది మనం నెక్స్ట్ క్లాస్లో సాల్వ్ చేస్తాము. బట్ ఓకే, కే వాల్యూ డెఫినేషన్ డిఫైన్ చేసినప్పుడు జనరల్గా యూనిట్ టెంపరేచర్ డిఫరెన్స్, యూనిట్ ఏరియా అండ్ యూనిట్ థిక్నెస్ ఉంటే, సో వాట్ ఎవర్ ది అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ దట్ విల్ బీ ఈక్వల్ టు ది థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ది మెటీరియల్ అని చెప్పి చెప్తాం డెఫినేషన్ వచ్చేసరికి. సో నెక్స్ట్, if k value is more, so it is a good conductor, good heat conductor. It is a good heat conductor. And if k value is less, if k is less, it is a bad heat conductor. Bad heat conductor. సో డిఫరెంట్ మెటీరియల్స్ యొక్క థర్మల్ కండక్టివిటీ వాల్యూస్కి ఒక టేబుల్ ఇక్కడ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకే, సో థర్మల్ కండక్టివిటీస్ ఆఫ్ సమ్ మెటీరియల్స్ ఎట్ రూమ్ టెంపరేచర్. సో ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, డైమండ్ ఈజ్ an electrical conductor or not? Good electrical conductor or not? డైమండ్ గుడ్ ఎలక్ట్రికల్ కండక్టరా? కాదు కదా. డైమండ్ అనేది మామూలుగా అది ఎలక్ట్రికల్ కండక్టర్ కాదు అది. కాకపోతే నేను అడిగింది ఎలక్ట్రికల్ కండక్టివిటీ గురించి, నాట్ థర్మల్ కండక్టివిటీ. డైమండ్ అనేది నాట్ ఎ గుడ్ ఎలక్ట్రికల్ కండక్టర్, బట్ ఇట్ ఈస్ ఎ గుడ్ హీట్ కండక్టర్. ఓకేనా? సో నో ఫ్రీ ఎలక్ట్రాన్స్ కాబట్టి డైమండ్ మెటీరియల్ ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ ఎలక్ట్రికల్ కండక్టర్, బట్ ఇట్ ఈస్ ఎ గుడ్ థర్మల్ కండక్టర్. సో ఇది రీజన్ ఎందుకో నేను లాస్ట్లో చెప్తాను. డైమండ్కి కే వాల్యూ ఎక్కువే ఉంది. సో అలాగే సిల్వర్ అండ్ కాపర్, గోల్డ్, సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ గుడ్ ఎలక్ట్రికల్, గుడ్ థర్మల్ కండక్టర్స్, అలాగే ఎలక్ట్రికల్ కండక్టర్స్ కూడా, బట్ డైమండ్ కాదు. Good heat conductor, so they will conduct more, heat more faster. So these materials are having less k value, so these are poor heat conductors. సో ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చాలా జనరల్ క్వశ్చన్, నాకు ఆలోచించి చెప్పండి. సో మనకి మామూలుగా మీట్ ఉంటుంది కదా, మాంసం, చికెన్ కానీ లేదంటే మటన్ కానీ. సో ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే, మీట్ యొక్క కే వాల్యూ ఏ వాల్యూకి దగ్గరగా ఉంటుంది? మీట్ యొక్క కే వాల్యూ ఏ వాల్యూకి దగ్గరగా ఉంటుంది?
అక్కడ ఉన్న మెటీరియల్స్ లో ఏ వాల్యూకి దగ్గరగా ఉంటుంది. ఎస్. సో మీట్ యొక్క కే వాల్యూ అనేది ఐ మీన్ వాటర్ కి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మీట్ అనేది మీట్ లో చాలా కంటెంట్ ఆఫ్ వాటర్ ఉంటుంది. సో అంటే వాటర్ యొక్క కే వాల్యూ అండ్ మీట్ యొక్క కే వాల్యూ ఇంచుమించు దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే మీట్ కంటైన్స్ మోర్ వాటర్, యాజ్ వాటర్ ఈస్ హ్యావింగ్ కే వాల్యూ 0.607. సో మీట్ విల్ ఆల్సో హ్యావ్ కే నియర్ టు దట్ వాల్యూ. సో 0.607 దగ్గరలో దాని యొక్క కే వాల్యూ ఉంది. ఓకే. సో నెక్స్ట్ వన్ ఈజ్ so what is a temperature? So temperature is a measure of the kinetic energy of the particles. సో మనకి యాక్చువల్గా మీకు థర్మోడైనమిక్స్లో సమ్ వేరియస్ ఎనర్జీస్ ఆఫ్ మాలిక్యూల్స్ వాటి యొక్క సమ్ని సమ్ టెంపరేచర్ కింద చెప్తారు. సో సింప్లీ టెంపరేచర్ temperature is a measure of the kinetic energies of the particles such as the molecules or atoms of a substance. సో జనరల్గా ఇప్పుడు లిక్విడ్స్ అండ్ గ్యాసెస్లో ఏమవుతుందంటే ఈ కైనెటిక్ ఎనర్జీ అనేది ఇన్ లిక్విడ్స్ ఆర్ గ్యాసెస్, ఈ లిక్విడ్స్ ఆర్ గ్యాసెస్లో ఏమవుతుందంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది మాలిక్యూల్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఈ కైనెటిక్ ఎనర్జీ అనేది వేరియస్ టైప్స్ ఆఫ్ మోషన్స్ వల్ల ఉంటుంది. అంటే మేబీ మాలిక్యూల్ కెన్ ట్రాన్స్లేట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ అనేది ఒక పారామీటర్. అలాగే రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ అండ్ వైబ్రేషనల్ కైనెటిక్ ఎనర్జీ డ్యూ టు వైబ్రేషన్స్, అలాగే రొటేషనల్ మోషన్ అండ్ కైనెటిక్ ఎనర్జీ డ్యూ టు ట్రాన్స్లేషన్ మోషన్. సో ఇలా నెంబర్ ఆఫ్ మోషన్స్ వల్ల ఒక మాలిక్యూల్ యొక్క కైనెటిక్ ఎనర్జీ అనేది ఈ నెంబర్ ఆఫ్ మోషన్స్ మీద డిపెండ్ అవుతుంది. సో జనరల్గా ఒక ఏదైనా లిక్విడ్ కానీ అండ్ గ్యాస్ కానీ మీరు తీసుకుంటే సో దాంట్లో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో ఇన్ ఏ లిక్విడ్ ఆర్ ఎ గ్యాస్, సో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో ఒక నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఓకే. సో ఈ మాలిక్యూల్ తీసుకుంటున్నాను. సపోజ్ మాలిక్యూల్ 1 అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎనర్జీ E1 అండ్ మాలిక్యూల్ 2 ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ ఎనర్జీ E2. సో జనరల్గా ఈ రెండు మాలిక్యూల్స్కి 2 డిఫరెంట్ కైనెటిక్ ఎనర్జీస్ ఉన్నాయి. అంటే అన్ని మాలిక్యూల్స్ ఒకే రకంగా ట్రాన్స్లేట్ అవ్వాలని అలాగే వైబ్రేట్ అవ్వాలని రూల్ లేదు కదా. సో డిపెండింగ్ అపాన్ ద సిచ్యుయేషన్ molecules will have different kinetic energies. So the molecule 1 is having an energy, molecule 1
is having energy E1. So this energy is nothing but kinetic energy, and molecule 2 is having the kinetic energy E2. So suppose molecule 1 is having more kinetic energy and molecule 2 is having less kinetic energy. So అంటే దీనికి ఎక్కువ ఎనర్జీ ఉంది అంటే ఇండైరెక్ట్ గా ఇది ఎక్కువ టెంపరేచర్ దగ్గర ఉంది. దిస్ ఇస్ ద ఫస్ట్ మాలిక్యూల్ ఈజ్ ఎట్ మోర్ టెంపరేచర్ అండ్ సెకండ్ మాలిక్యూల్ ఈజ్ ఎట్ లెస్ టెంపరేచర్. సో ఈ కైనెటిక్ ఎనర్జీస్ వల్ల ఈ మాలిక్యూల్స్ ఏమవుతాయి, ర్యాండమ్ మోషన్ లో ఉంటాయి. డ్యూ టు దిస్ కైనెటిక్ ఎనర్జీ మాలిక్యూల్స్ విల్ మూవ్ ర్యాండమ్లీ in the space, in this liquid or gas. Due to this kinetic energies, molecules will move randomly. సో ర్యాండమ్ డైరెక్షన్స్లో ఇవి మూవ్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ మాలిక్యూల్స్ మూవ్ అవుతున్నప్పుడు ఒక హై ఎనర్జీ మాలిక్యూల్ వచ్చి ఒక లెస్ ఎనర్జీ మాలిక్యూల్ని టచ్ అవుతుందో, సో అప్పుడు సమ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఓకే, molecules will move randomly, and if molecules collide, if molecules collide so energy exchange or heat energy or heat transfer takes place between the molecules. సో రెండు మాలిక్యూల్స్ మధ్యలో ఎనర్జీ ఆర్ హీట్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే తక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు ఎక్కువ హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుందా, లేదంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు ఎక్కువ హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుందా? ద క్వశ్చన్ ఈస్ ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు ఎక్కువగా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందా, లేదంటే తక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు అవుతుందా? ఓకే, at high temperature molecules will have more energy compared to the molecules which are at low temperature. సో టెంపరేచర్ ఎక్కువ ఉంది అంటే మనకి మాలిక్యూల్స్ విల్ మూవ్ వెరీ ఫాస్టర్. సో ఎక్కువ ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి అంటే కొలిజన్స్ అనేవి పెరుగుతాయి. కొలిజన్స్ పెరిగింది అంటే ఎనర్జీ ఎక్స్చేంజ్ ఎక్కువ అవుతుంది. ఎనర్జీ ఎక్స్చేంజ్ ఆర్ హీట్ ట్రాన్స్ఫర్ విల్ బి మోర్. ఓకే, సో మీకు కెమిస్ట్రీలో అంటే ఇప్పుడు జనరల్గా లిక్విడ్స్ ఆర్ గ్యాసెస్లో వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే హీట్ ఎక్స్చేంజ్ అవడానికి మాలిక్యులర్ కొలిజన్స్. మాలిక్యులర్ కొలిజన్స్ ఆర్ వన్ ఆఫ్ ద రీజన్. Molecular collisions are one of the reason for heat transfer in liquids and gases. సో మీరు కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ మీరు కెమిస్ట్రీలో వచ్చిందా మీకు? కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ కెమిస్ట్రీలో వస్తుంది అనుకుంటా కదా. సో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ నుంచి మనకి యాక్చువల్గా కొన్ని రిలేటెడ్ టు థర్మల్ కండక్టివిటీ వాల్యూ కొన్ని మనకి స్టేట్మెంట్స్ అనేవి వచ్చాయి ఆ ఎక్స్పెరిమెంట్స్ నుంచి. అవి ఇప్పుడు చూద్దాం.
kinetic theory of gases predicts and experiments confirm that kinetic theory of gases. అలాగే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఏంటంటే వీటి నుంచి కొన్ని స్టేట్మెంట్స్ను చెప్తున్నారు ఏంటంటే థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ఓకే ఇక్కడ నేను ఇది రాసే ముందు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. సో అదేంటంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్నారు. ఒక గ్యాస్ ఉంది, గ్యాస్ని ఏం చేస్తున్నారంటే హీట్ చేస్తున్నారు. సో దాంట్లో టెంపరేచర్స్ అనేవి పెరుగుతున్నాయి. సో ఇప్పుడు అక్కడ కండక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? యు ఆర్ హీటింగ్ ఏ గ్యాస్, సో అప్పుడు కండక్టివిటీ పెరుగుతుందా, తగ్గుతుందా? ఇందాక చెప్పాం కదా. సో అంటే ఇప్పుడు గ్యాస్లో జనరల్గా ఏంటంటే మనకి దూరంగా ఉంటాయి మాలిక్యూల్స్, అంతే కదా. గ్యాస్ అండ్ లిక్విడ్తో కంపేర్ చేస్తే గ్యాస్లో కొంచెం దూరంగా ఉంటాయి. సో మీరు వాటిని హీట్ చేస్తున్నారంటే ఏమవుతుంది, మాలిక్యూల్స్ అనేవి ఎక్కువ ఎనర్జీని గెయిన్ చేసుకుంటాయి. సో ఎక్కువ ఎనర్జీ ఉంది అంటే మాలిక్యూల్స్ ఏమవుతాయి, ర్యాండమ్గా ఎక్కువ ఎనర్జీతో ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి. ఫాస్ట్గా మూవ్ అయితే కొలిజన్స్ ఇంక్రీజ్ అవుతాయి. కొలిజన్స్ ఇంక్రీజ్ అయితే హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. సో థర్మల్ కండక్టివిటీ ఆఫ్ గ్యాసెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది టెంపరేచర్. అది దేనికి ప్రపోర్షనల్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ద థర్మోడైనమిక్ టెంపరేచర్. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే థర్మల్ కండక్టివిటీ ఆఫ్ గ్యాసెస్ is inversely proportional to the molecular weight or molar mass. Thermal conductivity of gases అనేది it is inversely proportional to the molar mass. So for example, ఎగ్జాంపుల్ ఏంటంటే సో ఎట్ 1000 కెల్విన్ దగ్గర హీలియంకి ఒక కే వాల్యూ రాస్తున్నాను, అలాగే ఇప్పుడు ఎయిర్కి ఒక కే వాల్యూ రాస్తున్నాను. హీలియం మాలిక్యులర్ వెయిట్ ఈజ్ 4 అండ్ ఎయిర్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే m is equal to 29. సో హీలియం ఈజ్ హ్యావింగ్ ఏ కే వాల్యూ 0.343 వాట్ పర్ మీటర్ కెల్విన్. అలాగే కే వాల్యూ ఫర్ ది ఎయిర్ ఈస్ 0.667 వాట్ పర్ మీటర్ కెల్విన్. సో మాలిక్యులర్ వెయిట్ అనేది హీలియంకి తక్కువ ఉంది, సో అంతే కదా. సో అందుకు కే వాల్యూ ఇక్కడ ఎక్కువ ఉంది హీలియంకి కంపారిటివ్లీ ఎయిర్. సో రెండు డిఫరెంట్ మెటీరియల్స్ని కంపేర్ చేయాలి కదా, ఎందుకంటే మాలిక్యులర్ వెయిట్ అనేది డిఫరెంట్. ఒక హీలియంకి 4 అండ్ ఎయిర్కి 29 ఉంది. సో ఎట్ 1000 కెల్విన్ ఒకటే టెంపరేచర్, ఫిక్స్డ్ టెంపరేచర్ దగ్గర కే వాల్యూస్ని ఐడెంటిఫై చేశారు. సో కే వాల్యూ అనేది హీలియంకి ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే థర్మల్ కండక్టివిటీ ఆఫ్ మెటీరియల్స్ అనేది ఆఫ్ గ్యాసెస్ అనేది యూజువల్లీ ఇండిపెండెంట్ ఆఫ్ ప్రెజర్. సో థర్మల్ కండక్టివిటీ అనేది మనకి యాక్చువల్గా it is for gases it is proportional to the square root of thermodynamic temperature అన్నాం.
అలాగే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది మోలార్ మాస్ అన్న. సో ప్రెజర్ మీద అంతగా గ్యాసెస్ యొక్క కే వాల్యూ అనేది డిపెండ్ అవ్వదు. ఓకేనా, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇండిపెండెంట్ ఆఫ్ ప్రెజర్ అని చెప్పి ఎక్స్పెరిమెంట్స్ కనుక్కున్నారు. సో సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ఉన్నాయి కదా. సాలిడ్స్ లో మనకి కే వాల్యూ అనేది ఎక్కువ ఉంటుందా, లేదంటే లిక్విడ్స్లో ఎక్కువ ఉంటుందా, లేదంటే గ్యాసెస్లో ఎక్కువ ఉంటుందా? కే వాల్యూ అనేది సాలిడ్స్లో ఎక్కువ ఉంటుందా, లేదంటే లిక్విడ్సా గ్యాసెసా? ఎస్, గుడ్. థర్మల్ కండక్టివిటీ ఆఫ్ సాలిడ్స్ ఈజ్ యూజువల్లీ మోర్ కంపేర్ టు ది లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. సో లిక్విడ్స్కి ఎక్కువ కే వాల్యూస్ ఉంటాయా, లేదంటే గ్యాసెస్కి ఎక్కువ కే వాల్యూస్ ఉంటాయా? ఓకే, లిక్విడ్స్ ఆర్ హ్యావింగ్ గుడ్ కండక్టివిటీ వాల్యూస్ కంపేర్ టు ది గ్యాసెస్. సో ఇవి అన్నీ కూడా జనరల్ స్టేట్మెంట్స్. అంటే మీరు ఏదన్నా ఒక లిక్విడ్ తీసుకోండి, అలాగే ఆ లిక్విడ్ కన్నా మేబీ ఏదన్నా సాలిడ్ అనేది ఎక్కువ ఉండొచ్చు, బట్ ఇది ఒక జనరల్ స్టేట్మెంట్, ఇది అంతే. అంటే అబ్సల్యూట్ మీనింగ్లో చెప్పట్లేదు మనం, ఇన్ జనరల్ చెప్తున్నాం. థర్మల్ కండక్టివిటీ ఆఫ్ లిక్విడ్స్ యూజువల్లీ లై ఇన్ బిట్వీన్ సాలిడ్స్ అండ్ గ్యాసెస్ అని చెప్పి చెప్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ చిన్న క్వశ్చన్ ఏంటంటే, లిక్విడ్స్ లిక్విడ్స్లో you are increasing the temperature, so what is the effect on K? Will it increase or decrease? బేసిక్ కామన్ సెన్స్ యూస్ చేయండి. ఒక లిక్విడ్లో లిక్విడ్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్నారు, కే వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా? మళ్ళీ మరి తప్పు చెప్తున్నారు, చూడండి ఒకసారి ఆలోచించండి. అంటే ఇప్పుడు సపోజ్ లిక్విడ్స్లో జనరల్గా సపోజ్ ఇలా క్లోజ్ ప్యాక్డ్లో ఉన్నాయి, సో మీరు టెంపరేచర్ ఇంక్రీజ్ చేశారు అంటే ఇవి కొంచెం దూరంగా వెళ్తాయి కదా, మాలిక్యూల్స్ అనేవి దూరంగా వెళ్ళిపోతాయి ఒరిజినల్గా ఉన్న డిస్టెన్స్ కన్నా. ఇప్పుడు మీరు టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం వల్ల కొంచెం ఎక్కువ దూరం అవి జరుగుతాయి. సో దానివల్ల ఆటోమేటిక్గా ఇనీషియల్గా సమ్ 100 వాట్/మీటర్ కెల్విన్ ఉందనుకోండి, దానికన్నా ఎంతో కొంత ఖచ్చితంగా తగ్గుతాయి. ఎందుకంటే ఇంత క్లోజ్ ప్యాక్డ్గా ఉన్నాయి, బట్ ఇవి ఎక్సైట్ అయినాయి కొంచెం దూరం దూరం మూవ్ అవుతాయి. సో దానివల్ల ఎంతో కొంత ఫ్యాక్టర్ అనేది ఎంతో కొంత ఫ్రాక్షన్ అనేది కే వాల్యూ అనేది తగ్గుతుంది. సో థర్మల్ కండక్టివిటీ అనేది టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్, థర్మల్ కండక్టివిటీ ఇన్ లిక్విడ్స్ ఆల్సో కే వాల్యూ ఈజ్ ఆల్మోస్ట్ ఈజ్ యూజువల్లీ ఇండిపెండెంట్ ఆఫ్ ప్రెజర్, యూజువల్లీ independent of pressure except absolute zero except thermodynamic critical point. సో మనం ఇక్కడ ఈ సబ్జెక్ట్లో ఏంటంటే కే వాల్యూ అనేది ఓన్లీ టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుందని తీసుకుంటాం. అంటే మనం ఎక్కువగా ఐ మీన్ ఈ ప్రెజర్ యొక్క ప్రెజర్ని వేరీ చేస్తే కే వాల్యూ అంతగా వేరీ అవ్వదు. సో అందుకోసం ప్రెజర్ యొక్క వేరియేషన్ అనేది కే వాల్యూ మీద ఎలా డిపెండ్ అవుతుందో అది మనం ఈ సబ్జెక్ట్లో అంతగా పట్టించుకోం. ఓన్లీ టెంపరేచర్ వేరీ అయితే మాత్రమే కే వాల్యూ ఎక్కువగా మారుతుందని ఆ కాన్సెప్ట్ మాత్రమే మనం ఈ సబ్జెక్ట్లో స్టడీ చేస్తాం. సో మోస్ట్ ఆఫ్ ద లిక్విడ్స్లో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే, సారీ నేను ఇంక్రీజ్ అని రాసాను, ఇక్కడ డిక్రీజ్. ఫర్ మోస్ట్ ఆఫ్ ది
లిక్విడ్స్. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే కే వాల్యూ డిక్రీజ్ అవుతుంది. అలాగే సిమిలర్గా ఇఫ్ యు ఆర్ ఇంక్రీజింగ్ మోర్ మోలార్ మాస్ ఉంటే ఐ మీన్ లెస్ కే వాల్యూ. ఇది ఇందాక చెప్పిన పాయింటే, మోర్ మోలార్ మాస్ ఉంటే తక్కువ కే వాల్యూ ఉంటుంది. సో లిక్విడ్ మెటల్స్ ఏమన్నా మీకు ఏమన్నా గుర్తున్నాయా? లిక్విడ్ మెటల్స్ అంటే అది చూడడానికి అది మెటలే యాక్చువల్గా, కాకపోతే అది లిక్విడ్ ఫామ్లో ఉంటాయి. లిక్విడ్ మెటల్స్ ఏమన్నా గుర్తున్నాయా? ఎస్, మెర్క్యూరీ. మెర్క్యూరీ గుర్తుండి ఉంటుంది కదా మీకు. సో మనకి థర్మోమీటర్స్లో కూడా యూజ్ చేస్తారు. సో లిక్విడ్ మెటల్స్ సచ్ యాజ్ మెర్క్యూరీ అండ్ సోడియం, they are having very good they are having high thermal conductivity values. సో అందుకోసం హై కండక్టివిటీ వాల్యూస్ ఉండడం వల్ల వీటిని ఎక్కడ యూజ్ చేస్తారంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో యూజ్ చేస్తారు. లిక్విడ్ మెటల్స్ అంటే మెర్క్యూరీ అండ్ సోడియం ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ లిక్విడ్. సో అవి ఫ్లో అయ్యే ఛాన్స్ ఉంది సో ఈజీగా. అండ్ దే ఆర్ ఆల్సో హ్యావింగ్ సమ్ గుడ్ థర్మల్ కండక్టివిటీ వాల్యూస్. అందుకోసం న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో వీటిని ఆ అప్లికేషన్స్లో మనం ఈ లిక్విడ్ మెటల్స్ని మనం యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసరికి లిక్విడ్స్ గ్యాసెస్ అయినాయి. నెక్స్ట్ ఇప్పుడు సాలిడ్స్. సాలిడ్స్లో ఐ మీన్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను సాలిడ్స్లో ఏమవుతుందని చెప్పాను మీకు. ఇన్ సాలిడ్స్ the thermal conductivity of a solid is it is a combination of two components. So first one is thermal conductivity due to lattice vibrations of the molecules, lattice vibrational waves. So lattice vibrations. Next ఇంకో కాంపోనెంట్ ఏంటంటే థర్మల్ కండక్టివిటీ డ్యూ టు ఫ్రీ ఎలక్ట్రాన్స్. సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ వల్ల కూడా కే అనే అంటే ఈ రెండు కాంపోనెంట్స్ కలిపితే ఒక సాలిడ్ యొక్క థర్మల్ కండక్టివిటీ వాల్యూ అనేది వస్తుంది. సో ఇప్పుడు మెటల్స్లో మనకి దేనివల్ల మెటల్స్లో ఏముంటాయి, దేనివల్ల కే వాల్యూ ఎక్కువ వస్తుంది? రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. ఒకటి ఒక సాలిడ్లో కే వాల్యూ అనేది రెండు కాంపోనెంట్స్ మీద డిపెండ్ అవుతుంది. లాటిస్ వైబ్రేషన్స్ అలాగే ఫ్రీ ఎలక్ట్రాన్స్, ఆ రెండు ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. సో మనకి మెటల్స్లో మీకు అంటే ఏ కాంపోనెంట్ వల్ల ఎక్కువ కే వాల్యూ ఉంటుందని మీరు అనుకుంటున్నారు? సో మెటల్స్ ఆర్ గుడ్ ఎలక్ట్రికల్ కండక్టర్స్ యాజ్ వెల్ యాజ్ గుడ్ హీట్ కండక్టర్స్ బికాస్ దే ఆర్ హ్యావింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి మనకి మెటల్స్లో. సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అంటే సో యూ విల్ హ్యావ్ గుడ్ కే వాల్యూస్. ఏ వాల్యూస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో అండ్ కే వాల్యూ అనేది ఫ్రీ ఎలక్ట్రాన్స్ వల్ల ఎక్కువ ఉంటుంది. ఓకేనా? కే ఒక మెటల్ యొక్క కే అనేది ఈ కాంపోనెంట్ వల్ల ఎక్కువ వస్తుంది, ఫ్రీ ఎలక్ట్రాన్స్ వల్ల. సో ఓకే, ఆ పాయింట్ ఏంటంటే the relatively high thermal conductivity the high thermal conductivity values of pure metals are primarily
డ్యూ టు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్. డ్యూ టు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ వల్ల ప్యూర్ మెటల్స్లో ఎక్కువ కే వాల్యూ రావడానికి రీజన్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండడం. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్. ఓకే, లాటిస్ కాంపోనెంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ. సో 2 టర్మ్స్ ఉన్నాయి. సో దాంట్లో మనకి ఇది సెకండ్ది కదా, లాటిస్ వైబ్రేషన్స్ అని చెప్పాను కదా. లాటిస్ కాంపోనెంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ, ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ డిపెండ్స్ ఆన్ హౌ ద మాలిక్యూల్స్ ఆర్ అరేంజ్డ్. హౌ ద మాలిక్యూల్స్ ఆర్ అరేంజ్డ్. సో నేను ఇందాక చెప్పాను, ఐ మీన్ it is diamond is actually a bad electrical conductor. So diamond is actually a bad heat conductor. So but it is a bad electrical conductor. Bad electrical conductor, but it is a very good heat conductor. Very good heat conductor, and its K value is around it is 2300 watt per meter Kelvin. And this conductivity of the diamond is due to the lattice vibrations of the molecules within the solid, within the diamond. Okay, it is a highly ordered crystalline solid. సో లాటిస్ వైబ్రేషన్స్ అనేవి ఎక్కువ అవ్వడం వల్ల మనకి కే వాల్యూ అనేది డైమండ్కి ఎక్కువ ఉంటుంది. బట్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏమి ఉండవు. లాటిస్ వైబ్రేషన్స్ వల్లే మనకి ఈ డైమండ్లో ఎక్కువ కే వాల్యూ అనేది వచ్చింది. ఓకే ఓకే, మనం నెక్స్ట్ క్లాస్లో దీన్ని కంటిన్యూ చేద్దాము. ఓకేనా, ఒకసారి రెఫర్ చేయండి టెక్స్ట్ బుక్ కూడా. Submit your attendance and you may leave the session. If you have any doubts, you can ask me.